నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజితం. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వైశ్య సామాజిక వర్గంలో కూడా స్తబ్దత, అలాగే వివాదాలు, విభేదాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గత సంవత్సర కాలంలో జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియ సంవత్సరం గడుచున్నా కూడా ఇంకా కాలయాపన జరుగుతుంది. కోర్టుల కమిషన్ కానీ అది కోర్టులో జరుగుతున్నటువంటి కేసు వివరాలు కూడా పూర్తి స్థాయిలో మనతో పంచుకోవడానికి, అలాగే ఎన్నికలకు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు కూడా మనతో మాట్లాడడానికి రాష్ట్ర వైశ్య నాయకులు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారు మనతో ఉన్నారు. ధన్యవాదాలండి. నా పేరు మిడిదొడ్డి శ్యామ్ సుందర్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకునిగా ఉన్నాను. ముఖ్యంగా మీరు ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీ ద్వారా తెలంగాణలోని ఆర్యవైశ్యులందరికీ కూడా ఈ మహాసభ జరుగుతున్న విషయాలను కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఇది చక్కటి అవకాశంగా భావిస్తున్నాను. మనకు ఆర్యవైశ్య సంఘం అనేది స్వతంత్రం రాకముందే 1938లోనే దండు పెంటయ్య గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డది. దాని తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో జూలూరు వీరేశలింగం గారు 1954లో అధ్యక్షులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఏర్పడిన తర్వాత 1956లో జూలూరు వీరేశలింగం, కేసీ గుప్తా గారు ప్రధాన కార్యదర్శిగా అప్పటి నుంచి మన ఆర్యవైశ్య మహాసభ నడుస్తూ వచ్చింది. దాని తర్వాత 1975లో కొనిజేటి రోషయ్య గారు అధ్యక్షులుగా ఏర్పడిన తర్వాత ఈ మహాసభను మొత్తం ఎన్లార్జ్ చేయడం జరిగింది. మీకు ఇంతకుముందే తెలిపాను, ఆర్యవైశ్య సంఘాలను పట్టణ సంఘాలు, మండల సంఘాలు, జిల్లా సంఘాలు, రాష్ట్ర సంఘంగా విభజించి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరిగే విధంగా నియమాలను రూపొందించి మహాసభను ముందుకు తీసుకుపోవడానికి, ఆర్యవైశ్య సమాజంలో మన ఆర్యవైశ్యులకు మేలు జరగడం కోసం, అంటే బీదవారికి ఉపాధి కోసం, వ్యాపారంలో హెల్ప్ చేయడానికి, విద్యార్థుల కోసం, మనకు పెన్షన్స్ కానీ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు వైశ్యులకు అందించే ఉద్దేశంతో మహాసభను ముందుకు తీసుకుపోయారు రోషయ్య గారు. అప్పుడే 101 రూపాయ సభ్యత్వంతో ఆర్యవైశ్య మహాసభను ప్రారంభించి, జీవిత సభ్యత్వం ఒకసారి చెల్లిస్తే మళ్ళీ జీవితాంతం సభ్యునిగా ఉండే విధంగా మహాసభ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియమించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరాలకు ఒకసారి విధిగా ఎన్నికలు జరిగినాయి. 1975 నుంచి 2015 వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రెగ్యులర్గా యథావిధిగా జరుపుకుంటూ వచ్చినాయి. ఇదే పాలాది మాణిక్యప్రభు గారు మరియు పాలాది మాణిక్య 2011, 2013లో ఉన్నాడు. తర్వాత రామ నాగేశ్వరరావు గారు 2013, 2015లో ఉన్నారు. అమరావతి లక్ష్మీనారాయణ గారు కూడా 2005 నుంచి 2007 వరకు ప్రెసిడెంట్గా పనిచేశారు. మరి 2005 నుంచి 2007కు పనిచేసిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డంగా మనకు సపరేటు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభను ఏర్పరచుకున్నాం. మన మహాసభ ఏర్పడేంత వరకు ఒక నాయకుడు ఉండాలనే ఉద్దేశంతో మనం ఒక కన్వీనర్ని అపాయింట్ చేసుకోవడం కోసం మనం మాజీ అధ్యక్షుడైన అమరావతి లక్ష్మీనారాయణ గారిని కన్వీనర్గా అపాయింట్ చేసి, అయ్యా మీరు ఒక 2 సంవత్సరాలలో మన మహాసభను, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభను మీరు కన్వీనర్గా ఉండి మహాసభను ఏర్పరచండి అని మాజీ అధ్యక్షుడిని గౌరవంగా ఆయనను కోరుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే వారిపైన 4 అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. 4 పోటీలో నిలబడితే కూడా వారి నామినేషన్స్ను కూడా తిరస్కరించి, అంటే వాళ్ళు నామినేషన్ ఫీల్డ్లో ఉన్నాక కూడా ఈయన స్వయంగా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. దానికి టీజీ వెంకటేష్ గారు కూడా దోహదపడ్డాడు. అప్పటి నుండి కూడా వీళ్ళు కోర్టు ద్వారా కొట్లాడుతున్నారు. నీవు ఎన్నిక కాలేదు, నీవు కన్వీనర్గానే ఉన్నావు, ఇప్పటివరకు ఎన్నిక జరగలేదు, నువ్వు ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాలని. దానికోసం ఆయన కోర్టులో కేసులు వేసి, ఆ కోర్టులో ఆయన అధ్యక్షుడిగా ఉండడానికి అయ్యే డబ్బులన్నీ కూడా ఆర్యవైశ్య మహాసభల్ని ఖర్చు చేసుకుంటా ఆయన మహాసభ అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చిండు. దాని తర్వాత 3 సంవత్సరాలుగా 2016 అయితే 2013 నుంచి కూడా మేము కొట్లాడుతున్నాం. నా పేరు శ్యామ్ సుందర్, నీవు ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాలి. తెలంగాణ ఏర్పడ్డంగా ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు, మనకు అధ్యక్షుడే లేడు, మన నియమాల ప్రకారం మనకు 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి కనుక నువ్వు ఎన్నికలు పెట్టాలని కొట్లాడితే లాస్ట్కు 2015లో ఎన్నికల నోటిఫికేషన్ వేయడం జరిగింది. సంతోషం. ఇప్పటికైనా దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు వచ్చిందని స్వాగతిస్తే, మళ్ళీ ఆయన్ని 2 సంవత్సరాల తర్వాత ఎవరు కూడా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి లేదు. ఆయన ఆల్రెడీ 2 సంవత్సరాలు 2005 నుంచి 2007 వరకు అధ్యక్షుడిగా ఉన్నాడు. దాని తర్వాత కన్వీనర్గానే ఉండి
ఆయన ఎన్నిక కాకుండా కూడా అధ్యక్షుడని చలామణి అవుతూ 10 సంవత్సరాలు మెయింటైన్ చేసిండు. మరి ఇప్పుడు నువ్వు ఎలా నిలబడతావు అంటే నేను ఎన్నిక కాలేదు, నేను కన్వీనర్గానే ఉన్నా కనుక నాకు 4 సంవత్సరాలు పేరు ఉంటుంది, నేను మళ్ళీ నిలబడ్డాడు. ఓకే, మీరు నిలబడి మళ్ళీ గెలవండి, అభ్యంతరం లేదని చెప్పినాం. మరి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది, నామినేషన్స్ వేసినాం. నామినేషన్ వేసిన తర్వాత నేను గెలవననే ఉద్దేశంతో ఇద్దరు నామినేషన్ విడ్రా చేయించి నేను నిలబడితే నా యొక్క నామినేషన్ అక్రమంగా నామినేషన్ రిజెక్ట్ చేయించిండు. వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్స్ని పెట్టుకొని నా నామినేషన్ రిజెక్ట్ చేసిండు. ఎలా రిజెక్ట్ చేస్తాడు? మన నియమావళి ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటిసారి మహాసభకు ఎన్నిక జరిగినట్టయితే ఏ జిల్లా ఎన్నికలు జరగకున్నా కూడా వారి నామినేషన్ తిరస్కరించడానికి వీల్లేదు. రెండోసారి ఎన్నికైనట్టయితే అది మన తెలంగాణ ప్రాంతంలో ఉత్తర ప్రాంతానికి రావాలి, ఉత్తర తెలంగాణకు. మరి ఆ రకంగా అయితే ఇద్దరం పోటీలో ఉండం. అప్పుడు ఉత్తర తెలంగాణ వాళ్ళు పోటీ చేయాలి రెండోసారి అయితే. మొదటిసారి కనుకనే ఆయన నిలవడం, నేను నిలవడం, నా నామినేషన్ రిజెక్ట్ కానికి వీల్లేదు. అయినప్పటికీ దొంగతనంగా నామినేషన్ రిజెక్ట్ చేసి నేను ఎన్నికైనట్టు ప్రకటించుకున్నాడు. మరి ఆగిరి వెంకటేష్ గారు కోర్టుకు అప్రోచ్ చేస్తే, అయ్యా మీరు ఎన్నిక అయితే నామినేషన్ ఏదైతే రిజెక్ట్ చేసిండ్రో అది అట్లే ఉంచి మీరు ఎన్నిక జరిపిన దాన్ని కోర్టుకు సీల్ కవర్లో పంపండి అన్నాడు. ఈయన సీల్ కవర్లో నా నామినేషన్ రిజెక్ట్ చేసి ఎన్నికైనట్టు కోర్టుకు పంపిస్తే కోర్టు నిర్దాక్షిణ్యంగా 2015లోనే ఈయన ఎన్నిక చెల్లదు, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు, శ్యామ్ సుందర్ నామినేషన్ రిజెక్ట్ చేయడానికి వీల్లేదు కనుక నీకు కమిటీని రెండింటిని రద్దు చేస్తారని చెప్పింది. గవర్నమెంట్ కూడా అప్పుడు ఎలక్షన్ ఆఫీసర్స్ నియమించింది. గవర్నమెంట్ ఎలక్షన్ ఆఫీసర్ నియమించినాక నీకు వాళ్ళని పక్కన పెట్టి ఈయన సొంతంగా ఒక 4 ఎలక్షన్ ఆఫీసర్స్ వేసుకొని వాళ్ళతో నేను ఎన్నికని ప్రకటించిండు. ఎంతవరకు న్యాయం? మరి అప్పటి నుంచి ఎన్నికలు రద్దు చేసింది. గవర్నమెంట్ ఆఫీసర్స్తో ఎన్నికలు జరపమంటే వాళ్ళను కూడా మేనిఫెస్ట్ చేసి వాళ్ళని రాకుండా ఈయనకున్న రాజకీయ బలంతో వాళ్ళని ఎలక్షన్స్ జరపకుండా ఆపిండు. మళ్ళీ మనం కోర్టుకు అప్రోచ్ అయ్యిండు ఆగిరి వెంకటేష్ గారు. ఆగిరి వెంకటేష్ కోర్టుకు అప్రోచ్ అయితే అప్పుడు కోర్టు మళ్ళీ అడ్వకేట్ కమిషన్ను అపాయింట్ చేసింది. కోర్టు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి ఈరోజు మళ్ళీ ఎన్నికలకు ముందుకు పోతే ఈరోజు కూడా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మరి ఆయన దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఎంతవరకు సమంజసం ఇది? ఇప్పటి వరకు 2015 నుంచి 2026 వరకు కూడా ఎన్నికలు జరపకుండా 11 సంవత్సరాలు, ఇప్పుడు అంతకుముందు 2 సంవత్సరాలు, 13 సంవత్సరాల నుంచి నువ్వు అధ్యక్షుడిగా కొనసాగుతున్నావు. అయ్యా నీవు ఈ 13 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏందో ఒకసారి మన తెలంగాణ ఆర్యవైశ్య సమాజానికి తెలిపండి. లక్ష్మీనారాయణ గారు, మీరు ఆర్యవైశ్య మహాసభలో ఉండి మీరు రాజకీయంగా మీరు పదవులు పొందడానికి, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి మహాసభలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి కోర్టులో కేసులు వేసి మీరు వచ్చిన మీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు భోజనాలు పెట్టడానికి, టీలు దాపడానికి వాడమే తప్ప ఒక్కరికి కూడా ఏ సేవ చేసారో తెలియాలి. అది ఎలాంటిది లేదు. మరి లక్ష్మీనారాయణ గారితో పాటు మరి ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, మన నాయకులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మరి లక్ష్మీనారాయణ గారికి ఏం భయపడుతున్నారా, లేకపోతే ఆర్యవైశ్య సమాజానికి ఏమైనా గొప్ప మేలు చేస్తున్నారా తెలిపండి. ఎలాంటి విధంగా లేదు. మరి ఇప్పుడు మన నాయకులైన కార్పొరేషన్ చైర్మన్ కలవ సుజాత గారిని, మరియు కొల్లేటి దామోదర్ మన వైశ్య కులంలో ఉన్న ఏకైక ఎమ్మెల్సీ గారిని, ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే గారిని, మరి ఇప్పుడు అడిషనల్ సెక్రటరీగా ఉంటున్న రేణుగుడ్ల గణేష్ గుప్తా గారిని, చింతల్ రవి గారిని, మరియు కొండే మల్లికార్జున్ గారిని, రాజం సత్యనారాయణ గారిని, వీరందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నా. అయ్యా మీరందరూ వైశ్య సంఘంలో పెద్దలు, మీరందరూ కూడా దీని మీద దృష్టి పెట్టండి. నేను శ్యామ్ సుందర్కి ఒక్కరికే సంబంధించిన ఇష్యూ కాదు ఇది. మేము ఒక్కరమే కొట్లాడుతూ 2-3 సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టాలని మేము కష్టపడుతున్నాం. మరి మీరందరూ కూడా ఈయన చేస్తున్న దుర్మార్గమైన ఆలోచన వల్ల వైశ్య సమాజం మొత్తం కూడా నష్టం జరుగుతుంది. ఎవరికి ₹1 కూడా మేలు జరగడం లేదు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఒక కమిటీగా ఈ రోజున ఎన్నికల కమిటీ ఏర్పడ్డది గవర్నమెంట్ నుంచి. కోర్టు నుంచి బాల గోపేంద్రనాథ్ అనే వ్యక్తిని కోర్టు కమిషనర్గా అపాయింట్ చేసింది. మరి ఆయన ఇప్పటికీ కోర్టుకు పోయి మళ్ళీ ఆపి ఇంకా నేను కొనసాగాలనే ఉద్దేశంతో ఉన్నాడు. మరి ఆయన దుర్మార్గమైన ఆలోచనను మీరందరూ పిలిచి మాట్లాడి ఇప్పుడే నాకు ఎలక్షన్స్ జరిగే విధంగా, సక్రమంగా జరిగే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని నేను సవినయంగా ఈ ఛానల్ ద్వారా అప్పీల్ చేసుకుంటున్నాను. మనలో అన్ని జిల్లాలు ఉన్నాయండి. మహాసభ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రతి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరంలో గంజి రాజ్మౌళి గుప్తా గారు శంకరరావు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఆర్యవైశ్య మహాసభ ముందుకు సాగుతూ వచ్చింది. అన్ని మండల కమిటీలు, జిల్లా కమిటీలు
సక్రమంగా ఎలక్షన్స్ జరుపుకుంటూ వచ్చినాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా అన్ని మండలాలకు జిల్లాలకు ఎన్నికలు అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంలో మాత్రమే ఎన్నికలు జరగడం లేదు. అన్ని జిల్లా సంఘాలు పటిష్టంగా పనిచేస్తున్నాయి, మండల సంఘాలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర సంఘానికి వచ్చే వరకు మాత్రమే ఆయన ఏకఛత్రాధిపత్యంగా అమరావతి లక్ష్మీనారాయణ గారే కొనసాగుతున్నారు. మీరందరూ జిల్లా అధ్యక్షులందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. మరి మండలాల్లో ఎలక్షన్స్ అవుతున్నాయి, పట్టణాల్లో ఎలక్షన్స్ అవుతున్నాయి, మరి జిల్లాలో ఎలక్షన్స్ అవుతున్నాయి. రాష్ట్రానికి ఎందుకు ఎలక్షన్ జరగకూడదు? రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల లాభమా, అమరావతి లక్ష్మీనారాయణ గారు స్వతంత్రంగా ఉండడం వల్ల లాభమా? మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన ఈ కోట్ల చుట్టేసి ఈ కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టి మహాసభ డబ్బులతోని ఆయన చలమని అవుతున్నాడు. మరి జిల్లా సంఘాలకు సొంతంగా డబ్బులు, మీరు ఏ జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ కూడా వాళ్ళ జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నాడు. మండలాధ్యక్షుడు జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టి డెవలప్ చేస్తున్నాడు. పట్టణాధ్యక్షుడు జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టి డెవలప్ చేస్తున్నాడు. ఈయన ఉన్న మహాసభలో అమరావతి లక్ష్మీనారాయణ గారు మహాసభ డబ్బులన్నీ కూడా ఆయన సొంత డబ్బులుగా వాడుకొని ఆయన వేసిన కేసులు ఆయన అధ్యక్షుడిగా చెలామణి కావడానికి వ్యతిరేకిస్తూ వేసిన కేసులకు ఆయన మహాసభలో డబ్బులు ఖర్చు పెట్టి కేసులు నడుపుతున్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అలా చేసుకుంటూ దానికోసం అక్కడికి వచ్చే ఏజెంట్ల కోసం ఖర్చు పెట్టడానికి మహాసభ డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఎక్కడ క్లారిటీ ఉందో ఒకసారి చెప్పండి. మనకు తెలంగాణ ఏర్పడ్డంగా 1,60,00,000 రూపాయల ఫండ్ వచ్చింది. మరి ఇప్పటి వరకు 1,60,00,000 ఆయన ఏం వాడుకోనప్పుడు 11 సంవత్సరాల్లో ఎన్ని డబ్బులు అవుతో మీరు ఆలోచించండి. మనం ఇప్పటి వరకు 60,000 సభ్యత్వం చేసినామని ఆయన చెప్తున్నాడు. 60,000 సభ్యత్వానికి 500 రూపాయలు సభ్యత్వం చేసిండు. 100 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని 500 చేసిండు. 60,000 సభ్యత్వం అంటే 3 కోట్ల రూపాయలు అవుతాయి. ఇది 1,50,00,000, 4,50,00,000 రూపాయలు. 4,50,00,000 రూపాయలకు బ్యాంకులో వేసినా డిపాజిట్ వేసినా 11 సంవత్సరాల్లో డబ్బులు అవుతాయి. 9 కోట్ల రూపాయలు కావాలి. మా సభలు వస్తే ఇప్పటికీ 2,75,00,000 మాత్రమే ఉన్నాయి. ఆయనే చెప్తున్నాడు 2,75,00,000 ఉన్నాయని. 60 లక్షలు సభ్యత్వం చేసినా ఆయనే చెప్తున్నాడు. 1,60,00,000 ఆంధ్రతో పంచుకున్నాను ఆయనే చెప్తున్నాడు. మరి డబ్బులని వృధా చేస్తున్నాడు. మరి ఎవరికైనా సేవకు ఉపయోగించినా లేదు, ఎవరైనా పెన్షన్లు ఇచ్చిందా లేదు, విద్యార్థులకు ఏమైనా స్కాలర్షిప్ ఇచ్చిందా లేదు. ఏం చేసిండు ఆయన? సొంతంగా వాడుకుంటున్నాడు. మరి బయట మాత్రం ప్రచారం నాకు 100 కోట్ల రూపాయలు ఆస్తుంది, 1000 కోట్ల ఆస్తుంది అని చెప్తున్నాడు. నీ 1000 కోట్ల ఆస్తి ఉన్నప్పుడు ఈ మహాసభలను ఎందుకు ముందుకు తీసుకుపోతలేవు? నీ పీరియడ్లో ఏ మాత్రం డెవలప్మెంట్ అయిందో ఒకసారి చెప్పాలి. మిగతా వాళ్ళందరూ ఆలోచించండి. జిల్లా అధ్యక్షులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు అవుతున్నాయి, మరి ఇప్పుడు మహాసభలో ఏం కార్యక్రమాలు అవుతున్నాయి? మరి మీరు చేసిన కార్యక్రమాలు కూడా రాష్ట్ర సంఘం చేయడం లేదు. రాష్ట్ర సంఘం నుంచి ₹1 స్కాలర్షిప్ వస్తలేదు, విద్యార్థులకు పేదవాళ్ళకు పెన్షన్స్ వస్తలేవు, ఎలాంటి ఉపాధి వయసులకు జరగడం లేదు. మరి దీని గురించి మీరు అందరూ ఒకసారి దృష్టి పెట్టండి. ఇప్పుడైనా సరే ఎన్నికలను సక్రమంగా నిర్వహించి కొత్త అధ్యక్షుని ఎన్నుకుంటే బాగుంటుంది. నన్నే నేను చేయాలని కోరడం లేదు. తెలంగాణ ఆర్యవైశ్యుల్లో ఎవరికైనా సరే జిల్లా అధ్యక్షులు చేసిన వారికి ప్రధాన కార్యదర్శి చేసిన వాళ్ళకు నిలబడే హక్కు ఉంది. వాళ్ళు ఎవరైనా నిలబడవచ్చు. ఎవరైనా నిలబడి ఎన్నికైతే సంతోషం. 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరిగితే కొత్త వాళ్ళు వస్తుంటారు, డెవలప్మెంట్స్ మారుతుంటాయి. మరి ఆగిరి వెంకటేష్ గారు, మరి రామకృష్ణ గారు వాసవి క్లబ్లో ఉన్నారు, మరి ఇక్కడ కూడా కొనసాగుతున్నారు. మరి మీరు అమరావతి అనుచరులుగా కొనసాగుతున్నారు. మరి వాసవి క్లబ్లో రామకృష్ణ గారు 1 సంవత్సరం దిగిపోయిండు. ఇక్కడ మహాసభకు వచ్చే వరకు 11 సంవత్సరాల నుంచి ఆయన రాష్ట్రంలో యువజన సంఘం అధ్యక్షుడు కొనసాగుతున్నాడు. ఆయన పీరియడ్ యువజన సంఘం అధ్యక్షుడుగా ఉంటాడు. అదే టైంలోనే ఆయన జిల్లా అధ్యక్షుడు చేస్తాడు, జిల్లా ప్రధాన కార్యదర్శి చేస్తాడు, అక్కడ వాసవి క్లబ్లో చేస్తాడు. ఎన్ని చేస్తారు మీరు? మరి అక్కడికో రూల్ ఇక్కడికో రూలా? 2 వైశ్య సంఘాలే కదా. వాసవి క్లబ్లో సంవత్సరానికి ఒకసారి మారినప్పుడు రూల్ ప్రకారం మళ్ళీ వైశ్య సంఘంలో 2 సంవత్సరాలకు ఒకసారి మారలేదు. మరి ఎందుకు మీరు అడగరు? అంటే దీంట్లో మీరు ఎందుకు లాలుచిపడుతున్నారు? మరి దీంట్లో మీ పాత్ర ఏంది? దయచేసి వారి ఎంబడుండే అనుచరులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ ఆలోచించండి. మహాసభ మీద ఒకసారి దృష్టి పెట్టండి. మనం ఏర్పరచుకున్న సంఘం మన వైశ్యులకు మేలు జరగడం కోసం ఏర్పాటు చేసుకున్నది. ఏ మాత్రం ఉపయోగం లేకుండా అమరావతి సొంత సంస్థగా, జేబు సంస్థగా నడుపుతున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి పెద్దలందరూ ఒక నిర్ణయం తీసుకొని ఈసారైనా కోర్టు కమిషనర్ ద్వారా ఎన్నికలు జరిగితే చాలా సంతోషం. ఈ మహాసభ కూడా మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను.